గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇంతకు ముందుకు భాగాల్లో మనము త్రిభుజాల యొక్క సర్వసమానత్వాల గురించి చూడడం జరిగింది. ఈరోజు ఈ భాగంలో మనము త్రిభుజ అసమానత్వముల గురించి చూద్దాం. ఇన్ ఈక్వాలిటీస్ ఇన్ ఏ ట్రయాంగిల్, త్రిభుజ అసమానత్వములు గురించి చూద్దామని సింపుల్ ఒక చిన్న ఎక్సర్సైజ్ తోటి, చిన్న ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. మనము ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్. సో ఏ బి సి ట్రయాంగిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎంత కోణం ఉందో చూద్దాం. ఇక్కడ కోణాన్ని మనం గమనించుకున్నట్లయితే 50 ఉంది. సో ఇది 50 డిగ్రీస్ ఉన్నది. ఇప్పుడు దీని యొక్క లెంత్ మనం గమనించుకున్నట్లయితే, కాస్త మనం దీని లెంత్ను గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూస్తే ఒక 9 ఇంచులు ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం. సో చూడండి, అప్రాక్సిమేట్లీ 9 ఇంచులు ఉంది. ఓకే, 9 ఇంచెస్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా దీని 9 ఇంచెస్లో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, ఇది 50 డిగ్రీస్, ఇక్కడ కాస్త 15 కాస్త పెంచుతూ ఉన్నాను. ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నది, ఇక్కడ 50 ఉన్నది కదా, దీన్ని నేను 60కి చేశాను. 60కి చేసినాను. ఇప్పుడు ఇది 50 కాస్త ఇది ఏమైపోయింది, ఇది 50 ఉంది, 60. ఇక్కడ యాంగిల్ ఏమైంది, 60 పెరిగింది. పెరిగినప్పుడు ఈ డిస్టెన్స్ చూడండి, ఇది ఇంతకుముందుకు ఇక్కడి వరకే ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇది పెరిగిపోయింది. ఓకే, 11.5 వరకు వచ్చింది. సో ఇప్పుడు ఇది మనం ఏబిసి డాష్ అనుకుందాం. అంటే ట్రయాంగిల్లో మనం ఇంతకుముందు చూసినట్లయితే బీసీ కంటే బీసీ డాష్ ఎక్కువ కావాలి, అంటే బీసీ డాష్ గ్రేటర్ దెన్ బీసీ. అదేవిధంగా యాంగిల్ ఏమైంది, మారిపోయింది. యాంగిల్ ఇంతకుముందుకు 50 ఉంది, అంటే ట్రయాంగిల్ ఏబిసి ఉన్నప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50. సో ట్రయాంగిల్ ఏబిసి డాష్ తీసుకున్నప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60. యాంగిల్ ఏ పెరిగినప్పుడు సైడ్ ఏమైందంటే బీసీ డాష్ గ్రేటర్ దెన్ బీసీ. సో ఇక్కడ మనం ఏంటి, యాంగిల్ పెరిగినప్పుడు ఈ యాంగిల్ ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ కూడా పెరిగింది. ఇంకా చూద్దాం దీనికి. ఇక్కడ ఏం చేస్తున్నాను, మన విజిబుల్గా ఉండడం కోసం నేను ఇప్పుడు ఒక 80 తీసుకున్నాను. చూడండి, 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80 దగ్గర తీసుకున్నాను. దీన్ని నేను
ఇప్పుడు 50 ఉంది, 60 ఉంది, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి 80 అయింది. ఇప్పుడు ఈ కోణం తీసేసి ఇది చూడండి, దీన్ని ఇక్కడ నుంచి పొడిగిస్తే ఇది సి డాష్, ఇది సి డబల్ డాష్. సో ఇక్కడ మనం చూసినట్లయితే బీసీ కంటే బీసీ డాష్ ఎక్కువ ఉంది, బీసీ డాష్ కంటే సి డబల్ డాష్ ఎక్కువ. అంటే యాంగిల్ 50 ఉన్నది, 60 ఉంది, 60 ఉన్నది 80 డిగ్రీస్. 80 డిగ్రీస్కి వచ్చినప్పుడు దాని సైడ్ కూడా ఏమైంది, పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఇంకొకసారి మనం చూసినట్లయితే ట్రయాంగిల్ ఏబిసి డబల్ డాష్, ఇందులో ఏమైంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 అయినప్పుడు ఇది బీసీ డబల్ డాష్ ఏమైంది, గ్రేటర్ దెన్ బీసీ డాష్. ఇది బీసీ డాష్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ బీసీ, కాబట్టి బీసీ డబల్ డాష్ గ్రేటర్ దెన్ బీసీ. ఓకే, బీసీ డబల్ డాష్ గ్రేటర్ దెన్ బీసీ. సో ఈ ఉదాహరణను బట్టి మనం ఏం తెలుసుకోగలుగుతున్నాము అని అంటే, కోణము పెరుగుతూ ఉంది, అంటే 50 నుంచి 60కి వచ్చింది, 60 నుంచి 80కి వచ్చింది. ఈ కోణం పెరుగుతూ ఉంటే దీనికి ఎదురుగా ఉన్న భుజం కూడా చూడండి, బి నుంచి సి వరకు ఉంది. 50 దగ్గర పెరిగింది, 60కి వచ్చినప్పుడు ఇది పెరిగింది, 80కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇది దాకా పెరిగింది. అంటే యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దానికి ఆపోజిట్ సైడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకు, అందుకనే మనం ఇదొక ధర్మంగా తీసుకుంటాం. దీనికి ఇంకొకటి మనం చూద్దాం. ఓకే, అర్థమైంది కదా, కోణం పెరుగుతూ ఉంటే దానికి ఆపోజిట్ సైడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, దీనిని సింపుల్గా మనము ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, స్కేల్ అండ్ ట్రయాంగిల్ మనం తీసుకొని వాటిని గమనించుకోవాలి. ఇది ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్, మనం చూద్దాం ఇది స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఏనా అంటే, చూడండి ఇది ఒక దీనంత పొడవు ఉంది, ఇది దానికంటే తక్కువ ఉంది, ఇది దానికంటే కాస్త ఎక్కువ ఉంది. సో మనం ఇంకా దీన్ని తీసుకోవాలంటే ఇలా, సో ఇది తక్కువ ఉంది, ఇది కాస్త ఎక్కువ. సో ఇంకా కాస్త మనము ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది ఇంతవరకే ఉంది, ఇది దీనికంటే పెద్దగా ఉంది, ఇది చిన్నగా. అంటే మూడు రకాలైనటువంటి ఏ బి సి, దీన్ని విషమబాహు త్రిభుజం అంటుంది. ఓకే, స్కేల్ త్రిభుజం. ఈ త్రిభుజంలో మూడు భుజాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ భుజము వేరు, ఈ భుజం కొలత వేరు, ఈ భుజం కొలత వేరు. ఇప్పుడు వీటిని గమనించుకున్నట్లయితే, మనం ఒకసారి చూసినట్లయితే బి దగ్గర కోణం చూసినట్లయితే, యాంగిల్ బి దగ్గర మనం కోణం చూసినట్లయితే ఇప్పుడు ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ వరకు ఉంది. సో ఇది ఎంత ఉంది, 115, 115 ఉంది. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్గా మనం చూస్తున్న ఇక్కడ నుంచి చూసినట్లయితే, ఓకే, ఇక్కడ 0 నుంచి ఇంతవరకు చూసేది 25 ఉంది. సో 25 డిగ్రీస్. ఓకే, ఇది ఆటోమేటిక్గా ఏమైతే 40 ఉంటుంది. ఇప్పుడు హైయెస్ట్ కోణం ఇక్కడ ఉంది కాబట్టి ఈ హైయెస్ట్
ఈ భుజం కూడా హైయెస్ట్గా ఉంది. అంటే ఎక్కువ కోణముకు ఒక అంటే ఏ రెండు భుజాలు కూడా సమానంగా లేదు. అంటే రెండు భుజాలు సమానము కానటువంటి త్రిభుజములో ఇక్కడ రెండు భుజాలు సమానము కాని త్రిభుజములో ఏవైనా రెండు భుజాలు సమానం కాని త్రిభుజంలో ఎలా ఉంటుంది అంటే పెద్ద కోణముకు ఎదురుగా ఉండే భుజము పెద్ద భుజము. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు సమానం కాదు, లేదా ఈ రెండు సమానం కాదు, ఈ రెండు కూడా సమానంగా, అంటే రెండు భుజాలు ఏ రెండు భుజాలు కూడా సమానంగా లేవు. అలాంటి ఒక త్రిభుజం ఏబిసి త్రిభుజం. పెద్ద కోణంకి ఎదురుగా, పెద్ద కోణం అంటే 115 డిగ్రీల కోణం, పెద్ద కోణంకి ఎదురుగా ఉన్నది. పెద్ద కోణం అంటే దీనికి ఎదురుగా ఉండే భుజము అంటే అంటే ఏసీ భుజం. సో ఏసీ భుజం, ఆ ఏసీ భుజం ఏమవుతుంది అంటే పెద్ద భుజం అవుతుంది. అందుకని మనము ఆ విధంగా చెప్పుకోవాలి. ఇది అసమానం. ఓకే, ఇఫ్ ట్రయాంగిల్ ఎనీ టూ సైడ్స్ అన్ఈక్వల్. ఓకే, రెండు భుజాలు సమానము కాని, అన్ఈక్వల్, టూ సైడ్స్ అన్ఈక్వల్గా ఉన్నట్లయితే, అన్ఈక్వల్గా ఉన్నటువంటి టూ సైడ్స్లు తీసుకున్న త్రిభుజంలో ఉన్నట్టంటే ఇఫ్ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఈజ్ అన్ఈక్వల్, the angle opposite side larger, opposite side longer is larger. అంటే పెద్ద భుజానికి, పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజం పెద్దదిగా ఉంటుంది. అపోజిట్ సైడ్ లాంగర్ అయితే ద ఆపోజిట్ యాంగిల్ లార్జర్ యాంగిల్ అవుతుంది. సో ఇది మనకు త్రిభుజాల యొక్క. దీనికి విపర్యంగా మనం చెప్పుకుంటే పెద్ద భుజమునకు ఎదురుగా ఉండేది పెద్ద భుజము, ఇది పెద్ద భుజము. ఈ పెద్ద భుజానికి ఆపోజిట్గా ఉన్న కోణం ఇది, అంటే పెద్ద భుజానికి ఆపోజిట్గా ఉన్న కోణము పెద్ద భుజం, పెద్ద కోణం. సో ఇది పెద్ద భుజంకి ఎదురుగా ఉండే కోణము పెద్దది, పెద్ద కోణంకి ఎదురుగా ఉండే భుజము పెద్ద భుజము అవుతుంది. ఏది అన్ఈక్వల్గా ఉన్నటువంటి ఎనీ టూ సైడ్స్ అన్ఈక్వల్ టు ఇన్ ఏ ట్రయాంగిల్, ద యాంగిల్ opposite side longer, it is longer is larger యాంగిల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ ఈక్వాలిటీస్ ఇన్ ఏ ట్రయాంగిల్లో మనం ఈ ధర్మాన్ని చూస్తున్నాం. అంటే రివర్స్గా కూడా మనం దీన్ని చెప్పుకోగలుగుతున్నాం. అంటే రెండు భుజాలు సమానం కాని భుజంలో పెద్ద కోణంకు ఎదురుగా ఉండే భుజము పెద్ద భుజము. సో ఈ విధంగా మనము త్రిభుజ అసమానత్వం గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక త్రిభుజం యొక్క ఇంకొక ధర్మాన్ని చూద్దాం. త్రిభుజం యొక్క ధర్మాలు. ఓకే, త్రిభుజం యొక్క ధర్మం. ఓకే, అసమాన ధర్మాలు ఇంకా మనం త్రిభుజం యొక్క ధర్మం చూస్తున్నట్లయితే త్రిభుజములోని ఏ రెండు భుజముల మొత్తము కూడా మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. అంటే త్రిభుజం ఓకే, త్రిభుజములోని ఏవైనా
రెండు భుజముల మొత్తము మూడవ భుజము కంటే ఎక్కువ. If triangle any sum of any two sides sum of any two sides is greater than third side, మూడవ సైడ్ కంటే పెద్దగా ఉండాలి. ఇది ఒక దారి. సింపుల్గా మనం చూసుకున్నట్లయితే అలా ఉంటేనే మనము దానితోటి త్రిభుజాన్ని తయారు చేయగలుగుతాం, లేకపోతే త్రిభుజాన్ని చేయలేము. ఓకే, మనము ఇక్కడ ఒక త్రిభుజాన్ని గురించి చూద్దాం. ఇవి ఒక త్రిభుజం యొక్క భుజాలు అనుకుందాం. స్కేల్గా తీసుకుంటుంది. ఇదొక భుజము, ఒక పెన్సిల్ ఇదొక భుజంగా తీసుకుంటున్నాను, ఇదొక స్టిక్ ఇదొక భుజం తీసుకుంటాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ మూడు భుజాలను తీసుకోండి. ఈ భుజం కలుపుతున్నాం అంటే ఇంత పొడవు ఉంటుంది. ఇది మూడో భుజం అంటే ఈ రెండు భుజాలు అనుకోండి. ఇది మూడో భుజం కంటే ఇది పెద్దగానే ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఈ రెండు తీసుకుందాం. స్కేలు అండ్ ఒక స్టిక్ తీసుకున్నాను. ఇది మూడో భుజం అనుకుంటే ఈ రెండు సమ్ ఆఫ్ ఈ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అంటే పెన్సిల్ కంటే, అంటే స్టిక్ స్కేల్ అనే భుజాల మొత్తము మూడో భుజమైన దీనికంటే ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఈ రెండు తీసుకుందాం. ఎవరెవరు? స్కేల్ అనే పెన్సిల్ అనే ఒక భుజము, స్టిక్ అనే ఒక భుజం తీసుకొని ఈ రెండింటి పొడవు ఇంత ఉంది. ఇది మూడో భుజం చూడండి తక్కువ ఉంది. మూడో భుజం ఎలా ఉంది? ఆ రెండు కూడా కలిపి కూడా దీనికంటే తక్కువగా ఉంది. అలా ఉన్నప్పుడు త్రిభుజాన్ని ఏర్పరుస్తామంటే మనం త్రిభుజాన్ని గీయగలము. చూడండి, దీనికి ఇలా పెట్టేసి మనము త్రిభుజాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటే ఇలా పెట్టి మనము ఓకే ఈ విధంగా పెట్టి త్రిభుజాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటే త్రిభుజాన్ని ఏ యాంగిల్లో తీసుకున్న త్రిభుజాన్ని తయారు చేయాలి. ఈ భుజం ఎక్కువైపోయింది. ఇంకా దగ్గర పెట్టుకొని చూసినా మనం సరైనటువంటిగా త్రిభుజాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఓకే, ఇలా అవుతుంది. సో మనకి ఏం చెప్తున్నది? ఎందుకు మరి ఇక్కడ త్రిభుజాన్ని ఏర్పడలేకపోతున్నాం అంటే ఈ రెండు భుజాల మొత్తముకు మూడో భుజము కంటే తక్కువ ఉన్నది. యాక్చువల్గా రూల్ ఏంటిది? మూడో భుజము కంటే ఈ రెండే దీనికంటే ఎక్కువ ఉండాలి, కానీ ఈ రెండు కలిపి కూడా మూడో దానికంటే తక్కువ. అందుకనే ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. అందుకని త్రిభుజములోని ఏవైనా రెండు భుజముల మొత్తము మూడో భుజము కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఈ రెండు కలిపి మూడో భుజమైన దీనికంటే ఎక్కువ ఉండాలి. లేదు కాబట్టి మనం త్రిభుజం ఏర్పరచలేకపోతుంది. సో సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. మరి ఉందా? లేదు కాబట్టి మనం ఇక్కడ త్రిభుజాన్ని ఏర్పరచలేకపోతున్నాం. సో త్రిభుజం యొక్క ధర్మం ఇది ఒకటిగా మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏమున్నది అని అంటే సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. ఓకే,
సమద్విబాహు త్రిభుజములో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. అంటే ఐసోస్కేల్ ట్రయాంగిల్లో ఈక్వల్గా ఉండేటువంటి సైడ్స్, ఈక్వల్ సైడ్స్ ఏవైతున్నాయో వాటి ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం. ఈ విధంగా ఒకటి ఉంది. ఈ విధంగా PAL అనేటటువంటి ఒక త్రిభుజం ఉంది. సమద్విబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్ అంటారు. అంటే PA ఈజ్ ఈక్వల్ టు PL అంటే సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోస్కేల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఇది ఓకే. ఇది ఇవ్వబడినటువంటి దత్తాంశం. ఓకే, దత్తాంశం ఉంది. ఇక్కడ నేను ఒక నిర్మాణం చేస్తున్నాను. ఏంటిది నిర్మాణం అంటే బైసెక్టింగ్ చేస్తుంది. ఈ యాంగిల్ని బైసెక్టింగ్ చేస్తుంది, కోణ సమద్విఖండన చేస్తున్నాం. అంటే యాంగిల్ Pని ఏం చేసినాం మనం, కోణ సమద్విఖండన చేసి అది వచ్చేసింది. ఇది Pని సమద్విఖండన చేసిన రేఖ మనము ఇది R అనుకున్నట్లయితే ఇది AL దగ్గర ఓకే. నిర్మాణం కోణం P కోణ సమద్విఖండన రేఖ ALను R వద్ద ఖండించినది. ఓకే, ఇంటర్సెక్ట్ బై యాంగిల్ బైసెక్టింగ్ చేసినటువంటి లైన్ PR అనే లైన్ AL అనే దాని మీద R వద్ద ఇది మనం చేస్తాం. ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఏర్పడింది. PRA అనే ఒక ట్రయాంగిల్ అండ్ PRL అనే ట్రయాంగిల్. ఇందులో మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం PA ఈజ్ ఈక్వల్ టు PL, ఇది భుజము అకార్డింగ్ టు భుజము అంటే ఇదేంటిది దత్తాంశాన్ని బట్టి. ఓకే, PR ఇక్కడ కోణము ఈ రెండు కూడా కోణ సమద్వికరణ చేసినాం. కోణ సమద్వికరణ చేసినట్టే APR అనేటటువంటి కోణం ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే APR యాంగిల్ APR ఈజ్ ఈక్వల్ టు కోణం LPR యాంగిల్ LPR. ఎందుకు ఇక్కడ ఇవి రెండు కూడా సమానము. Pని సమద్వికరణ చేసింది, సమానంగా విడగొట్టినటువంటి కాబట్టి సమద్వికరణ చేసినాం కాబట్టి ఇది X అంటే ఇది కూడా X. సో ఇది యాంగిల్ కోణము. దేని ప్రకారం నిర్మాణాన్ని అనుసరించి. ఓకే, నిర్మాణం ఇట్ ఈస్ కోణము, ఇది నిర్మాణం. సో నెక్స్ట్ PR ఈజ్ ఈక్వల్ టు PR దీన్ని ఉమ్మడి భుజము. సో ఉమ్మడి భుజము, ఉమ్మడి భుజం అంటే కామన్ సైడ్. ఓకే, కామన్ సైడ్. ఇదేమో దత్తాంశము, ఇదేమో కన్స్ట్రక్షన్, ఇదేమో కామన్ సైడ్ ప్రకారం చూస్తే ట్రయాంగిల్ PAR. ఓకే, లేదా APR ఏ విధంగా అయినా సరే మనం ఇక్కడ PRA కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్ PRL.
ఈ రెండు సర్వసమానాలైనవి కాబట్టి వాటికి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే, ఎందుకంటే సర్వసమానమైనటువంటి వాటిలో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు ఇందులో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎల్. సో ఇవన్నీ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ ధర్మం ప్రకారం చూస్తే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎల్. పిఏ సైడ్ పిఎల్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటికి ఆపోజిట్ అంటే దీనికి ఆపోజిట్ ఉన్నాయి, ఇది దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఇవి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఆపోజిట్ అంటే సమద్విబాహు త్రిభుజములో సమాన భుజాలకు ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఐసోస్క్వేర్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ విధంగా సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానంగా ఉంటుందని మనం రుజువు చేయవచ్చు. దీనితోటి మనకు త్రిభుజాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా పూర్తి కాబడింది. మనము దీంట్లో ఏమైనా టర్మినాలజీలో ఇబ్బందిగా ఉండొచ్చు, తెలుగులో స్పష్టంగా మీరు దీన్ని అర్థం చేసుకుంటారు. 1-2 సార్లు దీన్ని చేసి ఆ కోణములకు సంబంధించినటువంటి త్రిభుజానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా 1-2 సార్లు గుర్తు చేసుకొని ముందు లెక్కలకు ఉపయోగించుకొని మనం ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటారని భావిస్తూ మనం నెక్స్ట్ భాగంలో ఇంకొక లెసన్ తోటి కలుసుకుంటాం. థ్యాంక్ యూ.